ఇంకొకటంటే అసైన్మెంట్కి సంబంధించి భూములు కొనుగోళ్ళు అమ్మకాలకు సంబంధించి వాటిని లేదు అంటే వారసత్వంగా వచ్చినా సరే వాటిని ఏ విధంగా మనం పట్టా చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్న ప్రశ్న సార్. శరత్ గారు, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, ప్రతి గ్రామంలో ఉండే ప్రశ్న. ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి 3 వేరు రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, నేను అసైనీని, నాకే ప్రభుత్వం పట్టా ఇచ్చింది, నా దగ్గర లావణి పట్టా ఉంది, పాత పుస్తకాలు ఉన్నాయి, కొత్త పుస్తకాలు రాలేదు. ఇది ఒక రకమైన సమస్య. రెండోది, మా ఫాదర్కు మా గ్రాండ్ ఫాదర్కో మా తాతకో మా నాయనకో భూమి ఇచ్చారు, వాళ్ళు చనిపోయారు, అది ఆయన అసైని వారసులుగా మేము ఉన్నాము, మా పేరు మీద పట్టా మారలేదు. ఇది రెండో కేటగిరీ సమస్య. మూడో కేటగిరీ సమస్య, ఇది అసైన్మెంట్ భూమి నేను కొనుగోలు చేశా, నేను కొనుక్కున్న వాళ్ళకి పట్టా రావట్లేదు. మనం మూడిని విడివిడిగా చూద్దాం. నేను కనుక అసైనీని అయ్యి ఉండి నా పేరుతో కనుక లవణి పట్టా ఉండి పాత పుస్తకాలు ఉన్నా లేదా పాత పుస్తకాలు ఉండి కూడా కొత్తది రాకపోయినా సరే, భూభారతి చట్టంలోని సెక్షన్ 8 ప్రకారము ఈ లవణి పట్టా కాపీని జత చేస్తూ ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ విచారణ చేసి ఎవరికైతే లవణి పట్టా ఉంటుందో వాళ్ళ పేరు రెవెన్యూ రికార్డులో నమోదు చేసి భూభారతిలో నమోదు చేసి పాస్ పుస్తకం జారీ చేసే అధికారం ఆర్డీఓలకి సెక్షన్ 8 కింద ఉంది. ఇక రెండవది, నేను వారసులకు కనుక పుస్తకం మారట్లేదు అంటే భూభారతి చట్టం కింద మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది. సో తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని వారసుల పేరు మీద మ్యూటేషన్ చేయించుకోవచ్చు. ఈ రెండు కూడా ధరణి ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే ఒకటి, ఆ లావణి పట్టా ఉంటే పాస్బుక్ ఎక్కించడానికి ఇబ్బందులు ఉన్నాయి, వారసుల పేరు మీద మార్చడానికి కూడా ఒకటి టెక్నికల్ ఇబ్బందులు అయితే, రెండోది చట్టంలో ఇబ్బంది, మూడోది ఏంటంటే ఆ సర్వే నెంబర్లలో భూమి ఉన్న వాళ్ళకేమో రికార్డులు రాలేదు, అసలు భూమి లేని వాళ్ళకి రికార్డులు ఎక్కి నెంబర్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి ఒకరు తీసేస్తే తప్ప ఇప్పుడు వీళ్ళ పేర్లు ఎక్కించినాం కదా, ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటాం. ఈ రెండు కేటగిరీలో కూడా ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ కనుక ఉంటే లేదా సేత్వార్ మిస్ మ్యాచ్ కనుక ఉంటే ముందు ఆ సమస్య సాల్వ్ అయితే తప్ప దీన్ని పరిష్కారం చేయడానికి లేదు. ఈ రెండు కేటగిరీలు. ఇక మూడో కేటగిరీ ఏదైతే ఉందో, అసైన్మెంట్ భూములు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికున్న నియమాల ప్రకారం కూడా 2017 కంటే ముందు భూమి లేని పేదవాళ్ళు కొంటే కలెక్టర్ రెగ్యులరైజ్ చేయవచ్చు అని చట్టం చెప్తుంది. ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్కో, ఫ్రీడమ్ ఫైటర్కో, పొలిటికల్ సఫరర్కో ఇచ్చిన భూమి ఆ కాల పరిమితి దాటిన తర్వాత వాళ్ళు అమ్మవచ్చు, కొన్న వాళ్ళకి పట్టా రావాలని ఇప్పుడు చట్టం చెప్తుంది. కానీ ఈ చట్టం అమలులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సరే, అమలు జరగకపోవటం వల్ల వీళ్ళకి పట్టాలు రావట్లేదు. ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేసే ప్రయత్నం చేయాలి. దానికి ఇంకొక కోణం ఏంటంటే, అసలు అసైన్మెంట్ భూములకి పూర్తి పట్టా హక్కులు ఇవ్వాలనే డిమాండ్ తెలంగాణ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎన్నికల హామీగా ఉంది, తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ప్రభుత్వం పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ రూల్ మార్చింది. తెలంగాణలో కూడా అసైన్మెంట్ ఉన్న వాళ్ళకి పూర్తి పట్టా హక్కులు రావాలని డిమాండ్ ఉంది. కానీ దాని మీద ఇట్లాంటి ఇంకా లీగల్ మార్పులు అయితే ఏమీ రాలేదు.